వెంకటలక్ష్మి ఆకుల అండి. ఏం చేస్తుంటారు? నేను బోటెక్ నడిపిస్తుంటాను, టైలరింగ్ షాప్ అండి. మల్కాజ్గిరి హైదరాబాద్ లో ఉంటాను. ఏంటి మల్కాజ్గిరి నుంచి వచ్చారు అక్కడికి బేటాపురం? అవునండి. ఎందుకు వచ్చారంటారు? అది మాకు పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి గౌరవం, అభిమానం, ప్రేమ ఇక్కడ వరకు రప్పించి అంటారు. అంతేనండి. మరి ఇప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు, వంగ గీత గారు పోటీ పడుతున్నారు. మరి ఏంటి, ఎవరు గెలుస్తారంటారు? మాకు పవన్ కళ్యాణ్ గారు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి భగవంతుని. ఎందుకంటారు? జనానికి ఒక పదవిలో ఉండి మనుషుల్ని చూసుకోవడం ఒక పద్ధతిగా ఉంటది. ఆయనకి ఏ పదవి లేకుండా, ఏ పదవి రాకుండా, అసెంబ్లీ మెట్లు కూడా ఎక్కకుండా ఆయన ఎంతో మందికి, కౌలు రైతులకు కానీ మరి వేరే వేరే అన్ని విషయాల్లో కూడా ప్రతి తల్లికి కూడా ఒకటి, ప్రతి అన్నకి, ప్రతి తమ్ముడికి, ప్రతి చెల్లికి, ప్రతి అక్కకి కూడా ఆయన ఎంత సహకారం అందించాలో అంతకంటే ఎక్కువ ఆయన శాయశక్తుల, ఆయన కష్టార్జితంతో, సొంత శ్రమించిన డబ్బుతోటి, కష్టార్జితంతో జనాన్ని పంచుతున్నారు. ఎవరో ఇస్తారని రాలేదండి. గత 10 సంవత్సరాలుగా చూస్తున్నాం. ఎవరి దగ్గర ఒక 10 రూపాయలు ఆయన తీసుకున్నట్టు గాని ఏదన్నా ఉందా అండి? మరి ఈసారి మీరైతే ఆయనే గెలుస్తాడంటారా? 100% అండి. లక్ష పైన ఓట్ల మెజారిటీతో మా పవన్ కళ్యాణ్ గారు, నా కొడుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారని మీరు చెప్తున్నారు కదండి, మరి వంగగీత గారికి ఈసారి అవకాశం లేదా? మీ ఇంటి ఆడపడుచునని చెప్పి ఓటు అడుగుతుందండి ప్రతి ఒక్కరింటికి. ఏమండి, ఒకసారి 2 సార్లు అందరికి అవకాశం ఇచ్చారండి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒకసారి అవకాశం ఇచ్చారు. అలాగే మా పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక అవకాశం ఇవ్వండి. ఇస్తే ఏది ఆశించని ఆయన, ప్రజల కోసమే రేయింబౌలు కష్టపడుతున్న ఆయనకి ఒకసారి మనం అవకాశం అనేది కల్పిస్తే ఎంతవరకు ఆయన చేయగలుగుతారు అనేది మన అందరికీ కూడా తెలుస్తుందండి. ఒకసారి అవకాశం ఇస్తేనే కదండి. ఏ అవకాశం లేకుండానే 2 చోట్ల ఓడిపోయిన మనిషి అంతగా చేస్తున్నారు, ప్రజల కోసం అది చేస్తున్నారు. మరి ఒక్కసారి గెలిస్తే ఎంత చేస్తారో చూడాలి కదండి. అంటే మీరు అన్నట్టు ఒక అవకాశం ఇచ్చి చూస్తేనే తెలుస్తుంది. అంతేనండి. అది అంతే. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మీరు అన్నట్టు గెలుస్తారంటున్నారు. మరి ఆయన ఓడించి తీరుతామని చెప్పి ఇక్కడ చుట్టుపక్కల నుంచి ఉన్న నియోజకవర్గాల నుంచి కానీ, లేకపోతే వైసీపీలో ఉన్న పెద్ద పెద్ద నాయకులు కానీ వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ మండలానికి ఒక ఇన్ఛార్జ్ కింద పెట్టి పవన్ కళ్యాణ్ ని పక్కాగా ఓడించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందులో మెయిన్ గా ముద్రగడ పద్మనాభం గారిని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు. ఏంటంటారండి? ముద్రగడ పద్మనాభం రెడ్డి గారిని నేను ఒక విషయం చెప్తున్నాను. నేను ఒక కాపుకి ఆడబిడ్డనే, కాపు ఆడబిడ్డనే నేను. అంటే అలాగని క్యాస్ట్ పరంగా నేను మాట్లాడట్లేదు, కులాల పరంగా నేను తీసుకురావట్లేదు. ముద్రగడ పద్మనాభం అనే పేరుని ముద్రగడ పద్మనాభ రెడ్డి అని మార్చుకుంటానంటున్నావంటే నీ సొంత కూతురే నేను విమర్శించింది. అది ఒక్కటి మీరు ఆలోచించుకుంటే మీకు ఎంతమందినా శత్రువులో ఉండొచ్చు. మీ కన్న కూతురే నీకు వ్యతిరేకంగా మాట్లాడుతుందంటే వాళ్ళ మనసు ఎంత బాధ పడ్డారు, మనస్ఫూర్తిగా ఎంత మనసు క్షోభపడ్డారు. ఎప్పుడు ఇంటిలోంచి బయటకు రాని ఒక ఆడది, ఒక స్త్రీమూర్తి బయటకు వచ్చి మా నాన్న చేసింది తప్పు అని మీ కూతురు మిమ్మల్ని నిలదీస్తుందంటే ఎంత మందికి మిమ్మల్ని అసహించుకుంటున్నారనేది ఒక్క విషయం ఒక పెద్దవారుగా నేను మీకు గౌరవపూర్వకంగానే చెప్తున్నాను. దుర్భాషలో మీకులా మాటలు వదిలేయడం అనేది మా పవన్ కళ్యాణ్ గారు, మా జనసేన పార్టీ అధినాయకుడు మాకు ఎప్పుడు కూడా నేర్పించలేదండి. ఎప్పుడూ కూడా గౌరవించడం, ఎదుటి మనిషి ఒక మాట అన్నా సరే తల వంచుకొని పడే మనిషే. ఎక్కడ నెగ్గాలో కాదండి, ఎక్కడ తగ్గాలో అనేది మాకు అందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారు నేర్పిస్తున్నారండి. ఇప్పుడు మీరు అంటున్నారు కదండి సొంత కూతురే వ్యతిరేకిస్తుందని. స్వయాన సొంత కూతురే మా నాన్నగారు చేసిన వ్యాఖ్యలు అనేవి వైసీపీ ఇచ్చే స్క్రిప్ట్ చదువుతున్నారు తప్పితే మా నాన్నగారు కూడా మనస్ఫూర్తిగా చెప్పిన మాటలు కాదు అని చెప్పి ఆవిడ వ్యతిరేకించే, సొంత కూతుర్నే ఆవిడ నా కడుపున పుట్టిన బిడ్డ కాదని చెప్పి పేగి తెంచేసాను, నాకు సంబంధం లేదన్నట్టు మాట్లాడుతున్నారు. ఏంటంటే ఇలాంటి విమర్శలు చేస్తున్నారు ఇలాంటి రాజకీయ పరిస్థితుల్లో? మొన్న ఒక మీటింగ్ కి వచ్చారు ఆవిడ, ఎవరు ముద్రగడ పద్మనాభ రెడ్డి గారి కూతురు వచ్చారు, క్రాంతి గారు వచ్చారు. వచ్చినప్పుడు ఆయన ఏం చెప్పారండి, నేను మీ నాన్నగారి దగ్గర తీసుకెళ్తానమ్మా, మీరు వచ్చారని చెప్పి మీ తండ్రి బిడ్డల్ని విడదీసే మనస్తత్వం కాదు, మీ కుటుంబంతో నేను కలుపుతాను, మీ నాన్నగారి దగ్గరికి నేను వస్తానమ్మా, తర్వాత నీకు ఒక ఇదని చూపిస్తాను అని చెప్పేసి అన్నారు ఆయన. మరి వేరే ఆయన అయితే బాగానే వచ్చేసేవని గబుక్కుని దండ వేసి దండం పెట్టి ఊరేగించి ఏదో చేస్తారు. ఆ మనస్తత్వం ఆయనకు లేదు. ఏంటంటే ఒక కుటుంబంలో ఉన్న ఒక మనిషిగా, ఒక రక్త సంబంధికుడుగా కుటుంబం నుంచి వేరు చేసే మనస్తత్వం అనేది పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడూ లేదండి. ఒక కుటుంబం కలిసి ఉండాలి. ఇప్పుడు ఆయన అంత వివరంగా నీతి నిజాయితీతో చాలా మంచిగా చెప్పారండి పవన్ కళ్యాణ్ గారు. మీ నాన్నగారు
నువ్వు కలిపి అంటే తండ్రి కూతురు ఇద్దరు కుటుంబ సమేతంగా వచ్చి పార్టీలో జాయిన్ అవ్వడమ్మా ఆ రోజే నాకు ఆనందం మీ అందరికీ ఆనందం అని చెప్పి చాలా వివరంగా చెప్పారు. కానీ ముద్రగడ పద్మనాభం గారు ఆయన అంత మంచిగా చెప్పిన వ్యాఖ్యలు ఈయన మా ఇంట్లో సమస్యలు మీరు ఎత్తుతున్నారు, మీ ఇంట్లో ఎన్ని సమస్యలు ఉన్నాయి, మీరు 3 పెళ్లిళ్ళు చేసుకున్నారు అని చెప్పి ఇలా వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఏంటంటారు ఆయన వయసు తగ్గట్టు అట్లా కాదు, 3 పెళ్లిళ్ళు 4 పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు కదండి పవన్ కళ్యాణ్ గారు. పాపం వాళ్ళ లేడీస్ అందరూ కూడా రేణు దేశాయ్ గారి దగ్గర నుంచి మొత్తం అందరూ కూడా బాధపడుతున్నారండి. పద్మనాభం గారు రెడ్డి గారి దగ్గరకు వచ్చి, ముద్రగడ పద్మనాభం రెడ్డి గారి దగ్గరకు వచ్చి, నా భర్త పవన్ కళ్యాణ్ గారు ఇలా అదే మన అధినాయకుడు ఎట్లా చేస్తున్నారు అట్లా చేస్తున్నారని ఆయన కష్ట సుఖాలన్నీ పాపం ఆయనతో చెప్పుకుంటుంటే ఆయన భరించలేక బయటకు వచ్చాడండి. అదండి. అంటే ఇవన్నీ వైసీపీ నడిపిస్తున్న డ్రామాలే అంటారా? ఈ ఎలక్షన్ 4-5 రోజులు ఏమండి, వైసీపీ చేస్తుంది, గెలిస్తే పర్వాలేదు, ఓడిపోతే పద్మనాభ రెడ్డి, ముద్రగడ పద్మనాభ రెడ్డి మొహం తీసుకెళ్లి ఎక్కడ పెట్టుకుంటావని నేను మర్యాద పూర్వకంగా మిమ్మల్ని అడుగుతున్నాను. అవునండి, ఇప్పుడు వరకు ముద్రగడ పద్మనాభం అనుకున్నప్పుడు కొత్తగా రాజేష్ మహాసేన అని చెప్పి టీడీపీ పార్టీలో ఉన్నాడండి. పి గన్నవరం నియోజకవర్గం నుంచి ఆయనకి సీట్ వచ్చింది. ప్రజల వ్యతిరేకతతో ఆయన సానుభూతి పొందలేక ఆ సీట్ ని ఆయనే విరమించుకుంటున్నట్టు ఆయనంతటా ఆయనే నేను తప్పుకుంటున్నట్టు వదిలేసారండి. ఆ సీట్ ని జనసేనకి ఇచ్చారండి. అయితే ఆయన ఇప్పుడు నిన్న రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారి గురించి హాట్ కామెంట్ చేస్తారు. ఏంటంటే పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి కంటే పవన్ కళ్యాణ్ చాలా డేంజర్ అంటాడు. అసలు ఏ విషయంలో డేంజర్ అండి, దేనికి డేంజర్ అంటే ఆయన జగన్ గారితో ఎందుకు పోల్చాలంటారు? ఎంచేతంటే అందరు కొంపలు ముంచేస్తున్నారండి పవన్ కళ్యాణ్ గారు. ఎవరికి రూపాయి పెట్టట్లేదు, వీళ్ళందరి దగ్గర దొంగతనం చేసి ఎత్తుకొని వీళ్ళందరి ఆస్తులు చల్లగొట్టి కుటుంబాలు నాశనం చేసి ప్రజలకు పెడుతున్నారని ఇలా ఓడ్చుకోలేకపోతున్నారు. ఏం మాట్లాడుతున్నారండి, ఏం మాట్లాడుతున్నారండి, ఏం మాట్లాడుతున్నారు అనేది ఆలోచించుకొని, ఈ రోజు మాట కాదు రేపు మన పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు మీరంతా మోకాలు తీసుకెళ్లి ఎక్కడ పెట్టుకుంటారు? మీకు మనకి అదే ముద్రగడ పద్మనాభ రెడ్డి గారు చెప్తున్నాను. ముద్రగడ్డ పద్మనాభం అనే పేరు, గౌరవం, వయసుకు తగ్గిన మర్యాద మొత్తం అంతా నీ చేతితో నువ్వే తీసేసుకుంటే ఎవరండి దీనికి బాధ్యులు? ఎవరు నిసటి రాదని ఎవరు మార్చలేరండి. అంతే అండి. ఇప్పుడు మొన్నటి వరకు జనసేన టీడీపీకి సపోర్ట్ అన్నారండి ఈ రాజేష్ మహాసేన. ఫస్ట్ లో 2019లో వైసీపీకి సపోర్ట్ చేశారండి. ఆ తర్వాత 1 సంవత్సరం వైసీపీ పనిచేసిన తర్వాత వైసీపీలో బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు దేవుడు, పవన్ కళ్యాణ్ అంతకన్నా పెద్ద దేవుడు, మెగా ఫ్యామిలీ అంతకన్నా పెద్ద దేవుడు, అలాంటి వాళ్ళు నేను తిట్టానని చెప్పి బాధపడుతూ యూట్యూబ్ లో వీడియోలు పెడుతూ ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేసుకుని పెంచుకున్నాడు, ఆయన స్థాయి పెంచుకున్నాడు. ఈ రోజు మళ్ళీ వాళ్ళు సడన్ గా దెయ్యాలు వాళ్ళకి వ్యతిరేకం అయిపోయారండి. ఏంటంటే ఈయన రంగులు మార్చిన ఊసలు వీళ్ళలాగా రకానికో మాట్లాడుతున్నారు. ఒకరోజు దేవుడు అంటాడు, ఒకరోజు దెయ్యం అంటాడు. ఎంతవరకు కరెక్ట్ అంటారు ఈ మాట్లాడేది? మానవత్వం ఉన్న మనిషికి మనం చెప్పక్కర్లేదండి. మనిషికి మానవత్వం అనేది ఉంటే మనం ఏమి చెప్పక్కర్లేదు. కొత్తగా పిచ్చి ఏమన్నా వచ్చింది అనుకోండి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళని ఒక పిచ్చి హాస్పిటల్ లో జాయిన్ చేస్తే, ఇప్పుడు వైజాగ్ వస్తే వైజాగ్ లో మెంటల్ హాస్పిటల్ ఉంది, మనకి హైదరాబాద్ లో కూడా ఉందండి. ఇట్లా వాళ్ళు మానసిక రోగులు కొంతమందిని తీసుకెళ్లి జాయిన్ చేస్తే వాళ్ళ తప్పులు వాళ్ళు తెలుసుకొని వాళ్ళు క్యూర్ అయిన తర్వాత జనంలోకి తీసుకొస్తే, మీరు మా పవన్ కళ్యాణ్ గారిని పొగడక్కర్లేదు, నిందించకుండా వాళ్ళ ఫ్యామిలీని ఏం అనకుండా, నీ కుటుంబాన్ని పవన్ కళ్యాణ్ గారు ఎంత అంటే ఏ మాత్రం అంటున్నారు, నీ కుటుంబాన్ని, ఎవరి కుటుంబాన్నైనా ఎవరి ఫ్యామిలీనైనా చెయ్యెత్తి ఏలు పెట్టి చూపించారా? ఏంటి ఏం చూసుకొని మాట్లాడుతున్నారు? సత్యమేవ జయతే అన్నారు. భగవంతుడు వీటన్నిటికీ కూడా సమాధానం చెప్తాడు. మా పవన్ కళ్యాణ్ గారు, మన పవన్ కళ్యాణ్ గారు నిలబడాలని, నా కొడుకు పవన్ కళ్యాణ్ గారు నిలబడాలని నాలాంటి తల్లులు, తండ్రులు, అన్నలు, చెల్లెళ్ళు, అక్కలు అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ఇది ఎంతమంది వ్యతిరేక శక్తులు ఉన్నా సరే ఇది ఓటు అనేది నిశ్శబ్ద యుద్ధంగా జరుగుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా నీతి నిజాయితీతో ఎంతమంది ఎన్ని మాటలన్నా సరే, ఈవెన్ ఇంట్లో భార్య, బిడ్డల్ని, తల్లి, మొత్తం కుటుంబాన్ని అందరినీ కలుపుకుంటూ ఓటుకొచ్చినట్టు అన్ని రకాలుగా మాట్లాడుతున్నా గానీ పవన్ కళ్యాణ్ గారి పల్లెత్తి మాట ఎవరిననక ఓన్లీ ప్రజా సమస్యల గురించి మాత్రమే మాట్లాడుతున్నారండి. ఎవరు వ్యక్తిగత విషయాల గురించి కానీ, వ్యక్తిగత జీవితాల గురించి కానీ, పర్సనల్ లైఫ్ గురించి కానీ ఎక్కడ మాట్లాడలేదు. అసలు ఈయనంత నీతి నిజాయితీగా ఉండడం వల్ల ఆయన ప్రతి ఒక్కరితో అవమానం పడుతున్నారు. అసలు ఈయన రాజకీయాల్లో నెగ్గుకొస్తాడంటారా? ఇంత చెడ్డవారు ఎప్పుడు కూడా చెడ్డవారు కాదు, ప్రతిదీ ఆ భగవంతుడు చూస్తుంటాడు. మొదటి రాతని ఎవ్వరూ మార్చలేరండి, ఎవరి కర్మానికి వాళ్లే పోతారు. అది నమస్కారం అండి. ఫైనల్ గా ఒక్క మాట అండి, పిఠాపురంలో ఆయన గెలుపు ఎలా ఉంటది అంటారు? 1,00,000 పైన మెజారిటీతో గెలుస్తారని మేమందరం కూడా కోరుకుంటున్నాం. అది మరి ఆయన గుర్తు ఏంటండి?
గాజు గ్లాస్ అండి. బ్యాలెట్ నెంబర్ అండి 4 అండి. 4. మరి ఎంపీ కింద దంగెల శ్రీనివాస్ గారు, చలమలచెట్టు సునీల్ గారు పోటీ చేస్తున్నారు కాకినాడ జిల్లా పార్లమెంట్. వీళ్ళిద్దరు ఎవరండి మంచిగా పరిపాలించగలరు? ఎవరు బెస్ట్ లీడర్ అనుకుంటున్నారు మీరు? బెస్ట్ లీడర్ అయితే మా పవన్ కళ్యాణ్ గారనే మనస్ఫూర్తిగా నేను అనుకుంటున్నాను, కోరుకుంటున్నాను అండి. ఎంపీ గారు శ్రీనివాస్ గారు, సునీల్ గారు? శ్రీనివాస్ గారు, ఉదయ్ శ్రీనివాస్ గారు నేను అనుకుంటున్నాను. ఆయన కూడా ఖచ్చితంగా ఒక ఛాన్స్ ఇవ్వమంటారా? ఇవ్వాలండి. పాత వాళ్ళ పక్కన పెట్టి ఒక్కొక్క మనిషిని కూడా పాత నీరు పోతూ ఉంటే కొత్త నీరు వస్తూ ఉంటుందండి. ఒక్కొక్క ఛాన్స్ ఇస్తే ఎవరు ఏం చేస్తున్నారు అన్నది ప్రజలకే తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.